హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యూచర్ ఆర్మీ మీ కర్నూలు పిల్ల. ఎంతో రుచిగా చేయబోయే ఉసిరికాయ నిల్వ పచ్చడిని చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుందన్నమాట. అబ్బబ్బబ్బా అనిపించేలాగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనము ఉసిరికాయలను నీటితో బాగా శుభ్రం చేసుకొని పొడిగా ఉండేలా చూసుకొని ఒక కుక్కర్లో నూనె వేసి బాగా మగ్గించుకోవాలన్నమాట. ఒక విజిల్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఆవాలు మెంతులు మిక్సీకి వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్లో ఉప్పు కారము పసుపు తగినంతగా టేస్ట్ వరకు వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఈ మెంతులు ఆవపిండిని మనం ఏదైతే ఉప్పు కారం వేసి పెట్టుకున్నామో దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చింతపండును మనము ఒక బౌల్లో నీళ్ళు వేసి బాగా నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత నానిన చింతపండును గుజ్జులాగా తీసేసి సపరేట్ చేసుకోవాలి, అంటే జ్యూస్ లాగా చేసి. తర్వాత ఒక బాణలిలో నూనె వేసుకోవాలి. మేమైతే ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేసాము. ఈ నూనె బాగా కాగే వరకు ఉంచుకోవాలి, బాగా కాగేలాగా చేసుకోవాలి. తర్వాత ఇంకొక బాణలిలో కొద్దిగా నూనె వేసి చింతపండు రసాన్ని ఆ నూనెలో వేసి బాగా మగ్గించాలి. కలుపుతూనే ఉండాలన్నమాట మగ్గడానికి, అంటే గుజ్జు వచ్చే వరకు మనము ఆ చింతపండుని బాగా మగ్గించాలి. తర్వాత ఈ నూనె బాగా కాగిన నూనెలో ఆవాలు కాసింత ఇంగువ వేసి బాగా కాగబెట్టాలి. ఈ చింతపండు గుజ్జు బాగా వచ్చే వరకు నీళ్ళంతా పోయి గుజ్జు వచ్చేలాగా మనం కలుపుతూనే ఉండాలి. చూసారా, మా అమ్మ ఆవాలు ఇంగువ వేసింది, అది బాగా చిట్లాలన్నమాట. ఆవాలు బాగా చిట్లేంత వరకు అలా బాగా కాగాలి నూనె. తర్వాత ఈ చింతపండు బాగా గుజ్జు వచ్చేంత వరకు అలా కలుపుతూనే ఉండాలన్నమాట. చింతపండు బాగా గుజ్జు అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి చల్లగా అయ్యేంత వరకు. తర్వాత బాగా కాగిన నూనెను కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ మగ్గిన ఉసిరికాయలను ఉప్పు కారము మెంతిపిండి ఆవపిండి ఉంది కదా ఆ బౌల్లో వేసి బాగా కలపాలన్నమాట. అన్నీ పౌడరు అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి. తర్వాత ఈ మగ్గిన చింతపండు గుజ్జుని తర్వాత బాగా కాగిన నూనెను కూడా ఈ ఉసిరికాయలు ఉన్న బౌల్లోకి వేసి బాగా కలపాలన్నమాట. ఇది అండి ఉసిరికాయ పచ్చడి. ఈ బాగా మిక్స్ అయిన దానిని జాడీలో 3 రోజుల పాటు ఉంచాలన్నమాట. 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత 5వ రోజు తర్వాత నుంచి మనము ఈ ఉసిరికాయ పచ్చడిని బాగా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఈ ఉసిరికాయ పచ్చడిని చపాతీలు తర్వాత దోశలు ఉప్మా ఇట్లా కూడా బాగా తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈ ఉసిరికాయ పచ్చడిని తయారు చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదండి మా అమ్మ చేతి నిల్వ పచ్చడి, ఉసిరికాయ నిల్వ పచ్చడి. చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలి, చాలా టేస్ట్గా ఉంటుందండి. మరి మీరు తయారు చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే గంట కొట్టండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్.